సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ విద్యమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 53వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి లలితా సహస్రనామం బాలా మంత్రం యొక్క సామాజిక దృక్పథంలో వ్యాఖ్య వింటున్నటువంటి శ్రోతలందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ మనం ప్రారంభిద్దాం. ఇందులో మనం మనువిద్య, చంద్ర విద్య అనే నామాల గురించి మనం చర్చిస్తూ ఉన్నాం. మనువిద్య అనేటువంటిది సాక్షాత్తు వివస్వంతుడికి పరమేశ్వరుడు బోధించినటువంటి విద్య. అంటే సాక్షాత్తు విష్ణువే, పరమాత్మ వివస్వంతుడు అంటే ఎవరు? సూర్యుడు. సూర్యునికి బోధిస్తే ఆ సూర్యుడు ఆ యొక్క విద్యని మనువుకి ఉపదేశించాడట. మనువు అదే విద్యని ఇక్ష్వాకుకి ఉపదేశించాడు. ఆ మనువు రాసినటువంటి మనుస్మృతి ఆధారంగానే మానవ ధర్మములనేవి ఏర్పడినాయి. మనుస్మృతే మానవ ధర్మము, మనువు యొక్క సంతతే మనమంతా. సూర్యుని తేజస్సు నుండి వచ్చినటువంటి మనువు వలన ఈ లోకంలో మానవ జాతి ఏర్పడింది అని చెప్తారు. దీన్ని తెలిపే విద్యని మనువిద్య అంటారు. దీన్నే రెండు రకాలుగా భాగాలు చేసి కూడా చెప్తారు. ఒకటి భాను విద్య, రెండవది చంద్ర విద్య. ఇది సాయంకాలం ఉపవాసించబడేది చంద్ర విద్య. మను విద్య అనేది మానవ మనుగడకు సంబంధించినటువంటి శాస్త్రం. మానవులు ఏ విధంగా తమ భవిష్యత్ కార్య ప్రణాళికను తీర్చిదిద్దుకోవాలి, తమ భవిష్యత్తును ఏ విధంగా రూపొందించుకోవాలి అనేటువంటి అంశాలని తెలియజేసేటువంటి విద్య మను విద్య. అంతేకాకుండా మనువు ఉపాసించినటువంటి మంత్రం యొక్క స్వరూపము మను విద్య అని చెప్పుకోవచ్చు. ఇది ఎవరి తాలూకా విద్య అంటే సాక్షాత్ శ్రీ లలితాంబికాదేవికే మను విద్య అని పేరు. అంటే లలితాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఉపాసించేటువంటి ఉపాసనా మార్గాలలో ఇది ఒక మార్గం అన్నమాట. ఈ విధంగా అమ్మవారిని ధ్యానించడం అనేది ఒక ఉపాసనా విధి. అలాగే ఉపాసన ఉందని చెప్తారు పెద్దలు. తిథులు, పర్వదినాలు, చంద్రుని యొక్క షోడశ కళలు, నక్షత్రాలు మొదలైనటువంటి అంశాలతో ఈ చంద్ర విద్య అనేది ప్రారంభం అవుతుంది. సాక్షాత్తు శ్రీ విద్యా స్వరూపమే చంద్ర విద్య అని మనకి గురువులు చెప్తారు. ఆ చంద్ర విద్యకి ఆధారభూతమైనటువంటి తల్లి ఆ శ్రీమాత, శ్రీ మహారాజ్ని. అలాగే అమ్మవారిని చంద్ర విద్య అధిదేవతగా భావించడమే కాకుండా చంద్రమండల మధ్యగా అని కూడా భావిస్తారు. చంద్రమండలం అనేది ఎక్కడున్నది అంటే మనకి ఈ దృక్చక్షులతో కనిపించేటువంటి ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క రూపం మనకి అదే చంద్రమండలం అని అనిపిస్తుంది. కానీ దాని తాలూకా సాంకేతిక అర్థంగా తీసుకున్నట్లయితే ఈ చంద్రమండలం అనేది ప్రతి మనిషిలోని స్తోమకందము అనేది సహస్రార చక్రంలో శిరస్సులో ఉంటుంది.
అక్కడ ఉండేటువంటి బిందువు ఆధారంగా అమ్మవారు అనేది ఈ మొత్తం శరీరాన్ని నడిపిస్తూ ఉంటుందన్నమాట. దీన్ని ఇంగ్లీష్ లో పినియల్ గ్లాండ్ అంటారు. ఇది సరిగ్గా లేకపోతే హృదయ స్పందన దెబ్బతింటుంది అని శాస్త్రపరంగా చెప్తారు. అంటే మన వాళ్ళు ఒక పక్క ఆధ్యాత్మికతని తెలియజేస్తూనే శాస్త్రాన్ని, మానవ ధర్మశాస్త్రాన్ని శాస్త్రబద్ధంగా సంకేతితార్థాల్లో తెలియజేశారు. కాబట్టి ఒక పక్క శాస్త్రము, ఇంకొక పక్క ఆధ్యాత్మికత, భక్తి అన్ని కలగలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి ధర్మమే హిందూ ధర్మం. కాబట్టి ఏ విషయాన్ని కూడా ఒక ప్రత్యేకమైన అర్థాన్ని తీసుకొని మనం దాన్ని వ్యాఖ్యానించకూడదు. దాని వెనకాతల ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా గ్రహించడానికి ప్రయత్నించాలి. అవి కూడా అనేక రకాలైనటువంటి అంతరార్థాలతో మన పూర్వపు ఋషులు దర్శించి చెప్పినటువంటివి. కాబట్టి వారి దర్శనాన్ని అవగతం చేసుకున్నటువంటి శక్తిని మనం సంపాదించుకుని వీటిని చదివినట్లయితే ఖచ్చితంగా వారు చెప్పినట్లు మన భవిష్యత్తు, మన మనుగడ, మన ఇహ పరములు ఆనందదాయకంగా గడుస్తాయని చెప్పవచ్చు. అలాగే రుద్రగంధి, ఇంద్రగ్రంథి కలిసి ఉన్న స్థానం వద్ద ఈ సోమకందం అనేటువంటి స్థానం ఉంటుంది. దీన్నే చంద్రస్థానం అని అంటారు. అలాగే సుధాసింధు అని కూడా అంటారు, బిందు సరమని అంటారు, మానస సరోవరం అని కూడా అంటారు. చంద్ర అగ్నుల సంతి స్థానం కూడా ఇదే. దీన్నే ప్రకృతి పురుషుల మేళన స్థానంగా కూడా చెప్పుకుంటారు. ప్రకృతి శక్తి, పరమేశ్వరుడు. పరమేశ్వరుడు సహస్రార చక్రంలో ఉంటే శక్తి కుండలినిలో ఉంటుంది. కుండలిని స్థానం మూలాధార చక్రంలో కుండలిని రూపంలో ఉన్నటువంటి శక్తి సుషుమ్నా మార్గంలో ఊర్ధ్వంగా ప్రయాణం చేసి సహస్రార చక్రంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి కలిగడమే కుండలిని విద్య. అలా కలిసి ఏ బిందువు వద్ద అయితే పరమేశ్వరుడు, పరమేశ్వరి కలుస్తారో దాన్నే ఇప్పుడు చెప్పినటువంటి సోమకందం అని, దాన్నే మనం మానస సరోవరం అని, ఇలా రుద్రగంధి అని, ఇంద్రగంధి అని, సుధాసింధు అని, చంద్రస్థానం అని మనం చెప్పుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? ఆ చంద్రమండలము మధ్యలో ఉన్నటువంటి చంద్రమండల మధ్యగా, ఆ చంద్రమండల మధ్యంలో చరించేటటువంటి అమ్మవారు, అంటే చంద్రుని యొక్క 16 కళలకు కారణమైనటువంటి తల్లి తానే ఆ చంద్రమండలంలో సంచరిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. చంద్రమండలం ఎక్కడ ఉన్నది అంటే మన శరీరపరంగా మనం చెప్పుకుంటే సహస్రార చక్రంలో ఉన్నది. కుండలిని ప్రచోదితమై సుషుమ్నా మార్గం ద్వారా సహస్రార చక్రాన్ని చేరినప్పుడు ఒక్కొక్క గ్రంథిని విభేదనం చేసుకుంటూ బ్రహ్మగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని ఇలా విభేదనం చెందుతూ మార్గం ద్వారా కుండలిని శక్తి పైకి ప్రయాణం చేస్తుంది. మానసిక అవగాహన శక్తి, మేధాశక్తి, మన యొక్క దర్శనిక శక్తి, ఇవన్నీ కూడా వాస్తవ జగత్తు ఏమిటి, మిథ్యా జగత్తు ఏమిటి, వాస్తవ మిథ్యా జగత్తుల యొక్క అసలు రహస్యం ఏమిటి అనేది స్పష్టంగా అవగతం అవుతుంది. ఇది చాలా గంభీరమైనటువంటి లోతైనటువంటి ఆధ్యాత్మిక విషయం. ఇంకా చర్చించితే బోల్డని చర్చించవచ్చు. ప్రస్తుతానికి మన దృక్పథంలో మనం గమనించవలసింది ఏమిటి అంటే, చంద్రమండల మధ్యగా, అంటే ఏ సహస్రార చక్రంలో అయితే ఉన్నటువంటి చంద్రమండలంలో అమ్మవారు బిందు స్థానంలో ఉన్నదో ఆ బిందు స్థానంలో ఉండేటువంటి శక్తి పరమేశ్వరుల కలయిక స్థానం అదే. దాన్నే మానస సరోవరం అంటారు. కైలాస మానస సరోవర యాత్రలు మనం చేసి వచ్చేటప్పుడు మానస సరోవరం మేము దర్శించి వచ్చామండి అంటే
కుండలిని శక్తి ప్రచోదనం చెందిందా అనే ప్రశ్న వేసుకోవాలి. అంతటి దాన్ని ఎవరు ఆలోచిస్తారండి అంటే, ఆలోచించి అటువంటి యాత్రలు చేస్తే దానికి ఫలితం అనేది ఉంటుంది. ఆలోచించి చేయకపోతే ఉండదా అండి అంటే, దానికి తగినటువంటి ఫలితం దానికి ఉంటుంది. ఏ కార్యమునకైనా ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫలితము లేని కార్యము ఉండదు, కారణము లేని కార్యము ఉండదు. అందువల్ల కారణము ద్వారా కార్యం ఉద్భవిస్తే కార్యమునకు ఫలముగా ఫలితం అనేది మనకి లభిస్తుంది. అందువలన ఎక్కువ తక్కువ, ఏది వాంఛనీయం ఏది అవాంఛనీయం అనేది మన శక్తిని బట్టి, మన సాధనని బట్టి మన యొక్క ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది. ఎంత సాధన మనం చేసాం, ఎంతటి అవగాహనని మనం పొందాం అనే దాన్ని బట్టి మనం దీన్ని అంచనా వేసుకోవచ్చు అనమాట. చంద్రమండల మధ్యగా నమః అంటే ఈ నామాన్ని అమ్మవారిని మనం ధ్యానించవచ్చు అన్నమాట. అందువల్ల ఇటువంటి అమ్మవారు ఎలా ఉంటుందిట, ఆ చంద్రమండలం మధ్యస్థంలో ఉండేటువంటి చరించేటువంటి అమ్మవారు చారు రూప. చారు అంటే ప్రకాశించేటటువంటిది, ప్రకాశించేటటువంటి దివ్యమైన రూపం కలిగినటువంటిది, మనోహరమైనటువంటి రూపం, మనస్సుని ఆకర్షించేటువంటి చిత్తాకర్షకమైనటువంటి రూపం అని మనం చెప్పుకుంటాం. ప్రపంచం అంతా మరి అమ్మవారి సౌందర్యంతో కూడినటువంటిదే కదా ప్రకృతి. ప్రతి అణువు సౌందర్యమే కానీ మిగిలిన వాటితో కలిస్తే సౌందర్యం పరిపూర్ణమవుతుంది. ప్రతి అణువులోని సౌందర్యం ఉంది, కానీ అది మిగిలిన వాటితో కలిసినప్పుడు పరిపూర్ణత అనేది దానికి ఏర్పడుతుంది. కాబట్టి ఉన్న వస్తువులోని భాగాలన్నీ అందంగా ఉంటేనే ఆ వస్తువుకు అందం వస్తుంది కదా. కేవలం ఒక కన్ను అందంగానో, కేవలం ఒక నోరు అందంగానో, కేవలం ఒక ముక్కు అందంగానో ఉంటే పూర్తిగా వ్యక్తి అందంగా ఉన్నాడని ఎవరు అనరు. లేదా ఆ వ్యక్తి అందంగా ఉన్నాడు లేదా ఉన్నది అని మనం చెప్పాలంటే అన్ని అవయవాలు కూడా అందంగా ఉండాలి. సమగ్రత, సంపూర్ణత అనేది ఉండాలి. ఉన్నప్పుడు నిజంగానే సౌందర్యవంతుడు లేదా సౌందర్య రాశి అని మనం ఒప్పుకుంటాం. ఏ ఒక్క భాగమో అందంగా ఉంటే అది సౌందర్యం అనిపించుకోదు, బాగుంది అనిపించుకుంటుంది. తేడా ఉంది రెండు పదాలకి. కాబట్టి ఎటువంటి లోపాలు ఏమీ లేకుండా ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి సౌందర్య రాశి అమ్మవారు అని చెప్పడమే చారు రూప అనే నామంలో అమ్మవారిని మనం ఆ రకంగా ఆరాధించాలన్నమాట. అమ్మవారిని ఎదురుగా చూస్తేనే మనకి ఆ సౌందర్యం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అమ్మవారి రూపాన్ని ధ్యానించేటప్పుడు కానీ, మనస్సులో లేదా ఎదురుగా ఒక చిత్రపటంలో చూసేటప్పుడు కానీ ఆ సౌందర్యాన్ని పూర్తిగా మనస్సులోనికి స్థిరపరచుకోవడానికి, ఆ రూపాన్ని మన మనస్సులో ప్రతిష్ఠించుకోవడానికి మనం ప్రయత్నించాలి. అలా ప్రయత్నించినప్పుడు అమ్మ రూపం ఒకనాటి కాకపోతే ఒకనాటికైనా సరే మన మనస్సులో స్థిరంగా ఉంటుంది. అది మనకి ముక్తి, ఆనందప్రదమైనటువంటి ఘడియ అని చెప్పుకోవచ్చు. అలాగే అమ్మవారి తాలూకా నామం ఇంకా ఉంటుంది, చారుహాస. అంతటి సౌందర్య రాశి అయినటువంటి అమ్మవారు హసిస్తే, నవ్విందనుకోండి, చంద్రబింబము వంటి సౌందర్యము కలిగినటువంటి ముఖారవిందం ఉన్నప్పుడు ఆ చంద్రబింబమే ఆకర్షణీయమైనటువంటిది, ఆ చంద్రబింబమే ప్రశాంతతనివ్వగలిగేది, ఆ చంద్రబింబమే చల్లదనాన్ని ఇయ్యగలిగేటువంటిది. అటువంటి లక్షణాలు కలిగినటువంటి ముఖచంద్రుడు హసిస్తే, నవ్వితే ఇంకా ఎంత ఆహ్లాదకరంగా, ఇంకా ఎంత ఆనందకరంగా ఉంటుంది. ఒక్కసారి ఊహిద్దాం. ఇది ఊహించిన వాడికి ఊహించినంత. అందువల్ల అంతటి చంద్రబింబము వంటి ముఖారవిందము కలిగినటువంటి అమ్మని ఒక్కసారి తలుచుకుని ఆమె చిరునవ్వుని గాని మనం ధ్యానించినట్లయితే అమ్మవారి యొక్క నవ్వు యొక్క గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. మూక కవి మూక పంచసతి అని
500 పద్యాలు రాశారు. అందులో కేవలం నవ్వు మీదే 100 పద్యాలు రాశారు ఆసువుగా ఆయన. అమ్మవారి యొక్క మందహాసము అంత గొప్పదన్నమాట. కాబట్టి అంతటి గొప్ప నవ్వు కలిగినటువంటిది అమ్మవారు. కాబట్టి ఈ అమ్మవారిని ధ్యానం చేసిన వారికి ప్రాపంచిక సుఖాలే కాకుండా పారమార్థిక సుఖాలు కూడా లభిస్తాయి. ప్రాపంచిక సుఖాలే కాదు, పారమార్థిక సుఖాలు, పరలోకంలో ఇహము పరము రెండు కూడా లభిస్తాయి అన్నమాట. కాబట్టి అమ్మవారి మధురం హాస ధ్యానమే మోక్షప్రదం, భోగప్రదం. కాబట్టి మనోహరమైన మందాహాసం కలిగినటువంటిది అమ్మవారు. కాబట్టి చారుహాస, చారు రూప, చారుహాస. మరి సంపూర్ణమైనటువంటి సౌందర్యము అమ్మవారిది అని చెప్తున్నప్పుడు సర్వం మధురం, మధురాసప్తంలో చెప్పినట్టు అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం. అమ్మవారు కూడా అదే లలితాంబిక. ఆ లలితాంబిక యొక్క స్వరూపమే శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి మాధుర్యం అనేది కృష్ణుల్లోనే ఉంది, ఆకర్షణ అనేది కృష్ణుల్లోనే ఉంది, అమ్మవారిలోని కూడా ఉంది. కాబట్టి ఆ లలితాదేవి యొక్క అవతారమైనటువంటి కృష్ణమూర్తిలో ఏ ఆకర్షణ, ఏ మాధుర్యము, ఏ అందము, సౌందర్యము నిబిడీకృతమై ఉన్నదో ఆ సౌందర్య రాశి లలితాంబిక యొక్క సౌందర్యంలో కూడా అనుపమానమైనది అని మనం చెప్పుకోవాలి. అంటే ఇది ఇంత గొప్ప సౌందర్యము, అలాంటి సౌందర్యం అని చెప్పడానికి ఏమీ లేదు. అదే సౌందర్యం, దాంతో ఇంకా దేనికి పోల్చలేము. ఇంకేది దానికి పోలిక రాదగిన సౌందర్యం ఇంకా లేదు అన్నమాట. అందుకు చారు రూప, చారు హాస, చారు చంద్ర కళాధర. ఈ సౌందర్యాన్ని మరింత ఇనుమడింప చేయడానికి అమ్మవారు తన కిరీటం పైన చంద్రకళని ధరిస్తుంది. సంపూర్ణమైన చంద్రబింబాన్ని కాదు, సగం ఉన్నటువంటి చంద్రబింబం. ఆ చంద్రకళ ఎలా ఉంటుంది? ఎలాంటి చంద్రకళ? అష్టమి నాటి చంద్రకళ. ఎందుకు అంటే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు వచ్చినటువంటి తిథి మండల మధ్యగా అని మనం చెప్పుకుంటాం కదా. ఈ తిథి మండలంలో నిత్యా దేవతలు ఉంటారు. 15 తిథులకు 15 నిత్యా దేవతలు ఉంటారు. అష్టమి నాటి తిథి నాడు మాత్రము త్వరిత అనేటువంటి నిత్యా దేవత ఉంటుంది. శుక్లపక్షంలో వచ్చే అష్టమైనా, కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి నాడైనా సరే ఆ కళ అనేది ఒకేలా ఉంటుంది. ఆ అష్టమి నాటి చంద్రబింబాన్ని, చంద్రకళని తన కిరీటంపై ధరించినటువంటి అమ్మవారు అని చారు చంద్రకళాధర అని నామంలో మనకి స్ఫురింపజేస్తున్నారు వసన్యాది వాగ్దేవతలు. ఈ విషయం మర్చిపోకూడదు మనం. అలా అమ్మవారి తేజస్సు అనేది మనకి చంద్రకళలో భాషిస్తూ ఉంటుంది. కాబట్టి అందమైనటువంటి అర్ధేందు అంటే అర్ధ చంద్రబింబం మకుటానికి అలంకారంగా ధరించినటువంటిది ఆ శ్రీ లలితాంబిక. అటువంటి అమ్మవారిని మనం ఒకసారి ధ్యానిద్దాం. అలాగే చరాచర జగన్నాథ, ఇది కూడా అమ్మవారి యొక్క నామమే. నాథ అని స్త్రీ కదా అమ్మవారు, జగన్నాథ అని ఎలా మనం సంబోధిస్తామండి అని భావించవచ్చు. కానీ నాథ అనేటటువంటి పదానికి అర్థం తెలిస్తే మాత్రం ఇది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే లింగ భేదానికి సంబంధించినటువంటి శబ్దము నాథ అనేది కాదు. నాథ అంటే పురుషుని కదండి, నాథ భర్తని కదండి భార్య నాథ అంటుంది. అది ఒక అర్థము, లౌకిక అర్థం. ఇక్కడ నాథ అనే పదానికి వేరే అర్థంలో మనం అర్థం చెప్పుకోవాలి. ఎలా చెప్పుకోవాలి అంటే దాని గురించి మనం చూద్దాం.
నాథ అంటే అధినాథురాలు, అధీశ్వరి అని అర్థం. సింహాసనేశ్వరి కదండి, విశ్వమంతటికి పాలకురాలు, శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. కాబట్టి అటువంటి సంపత్కరమైనటువంటి మణిద్వీపంలో మహోజ్వలమైనటువంటి సింహాసనం మీద అధిష్టాన దేవత అయి విశ్వాన్నంతటినీ పరిపాలించేటువంటి మహారాణి ఆవిడ. కాబట్టి ఆవిడ నాథ కాకపోవడం ఏమిటి? ఇంకొకటి, ఈ నాథ అనే శబ్దానికి ఇంకోటి ఉంది. నా ప్లస్ అథ అని విడదీసినట్లయితే అటుపైన, అథ అంటే నా అంటే లేదు, అంటే ఈమె కన్నా ఉన్నతమైనటువంటి అధికార స్థానంలో ఎవరు లేరని అర్థం. అంటే ఆమె అత్యున్నత అధికారిణి, ఆమె పైన ఇంకొక వేరే అధికారి ఎవరు లేరు. సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే అమ్మ యొక్క ఆజ్ఞలకి లోనై ఈ సృష్టి స్థితిలయ కార్యాన్ని నిర్వహిస్తూ ఉంటారని మనకు చెప్తూ ఉన్నప్పుడు, అమ్మవారికి ఇంకా ఆర్డర్లు పాస్ చేసేటటువంటి వారు ఎవరుంటారండి? పై అధికారులు ఎవరు లేరు. ఆమె అందరికీ ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటుంది. ఆమె ఎవరి నుంచి ఆజ్ఞల్ని గ్రహించదు. అదన్నమాట అల్టిమేట్ పవర్, ఆల్మైటీ. కాబట్టి సర్వశక్తి సంపన్నురాలు, సర్వ సమర్థురాలు, సర్వ పాలకురాలు, సర్వాధికారిణి, సర్వశక్తిమయి అని మనం అమ్మవారిని చెప్పుకోవాలి. ఇవన్నీ మాటలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ చరాచర జగన్నాథ, ఇక్కడ ఎవరికి పరిపాలకురాలు అంటే అచరములన్నిటికీ, జడ పదార్థములకు, చైతన్యవంతమైనటువంటి చర పదార్థములకు కూడా అధికారిని. ఎవరు? అమ్మ. చరము అచరము, చైతన్యవంతమైనటువంటి పదార్థములు, చలించినటువంటి స్థిరమైనటువంటి జడ పదార్థములకు కూడా అధికారిని అమ్మవారే. ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని పదార్థాల్లో అంతర్చైతన్యంగా గాని, చలసిద్ధ చైతన్యంగా గాని, చైతన్యం అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కదలినటువంటి వస్తువులు, రాళ్ళు, రప్పలు, పర్వతాలు ఇలాంటివి ఉన్నాయనుకోండి, వాటిలో కూడా చైతన్యం ఉన్నది. అది అంతర్నిబిడమై ఉంది, లోపల దాగి ఉన్నది. జీవరాశులు ఉన్నాయనుకోండి, మన వంటి మానవులు, జంతువులు, వృక్షాలు మొదలైన వాటిలో చలసిద్ధమైనటువంటి చైతన్యం. ఎలా అంటే మనం చెప్పుకోవచ్చు, చరాచరములు, ఎలక్ట్రిసిటీ ఉంది కదండి, విద్యుత్తు రెండు రకాలు కదా, కరెంట్ ఎలక్ట్రిసిటీ, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. స్థిర విద్యుత్తు, ప్రవాహ విద్యుత్తు. ప్రవాహ విద్యుత్తే, స్థిర విద్యుత్తే. కానీ చలనము లేనటువంటి శక్తిని స్థిర విద్యుత్ అంటున్నాము, చలించేటటువంటి తత్వం కలిగినటువంటి శక్తిని ప్రవాహ విద్యుత్తు అంటున్నాం. అదే తేడా ఇక్కడ. అమ్మవారంటే శక్తి స్వరూపిణి, ఆమె చర అచరములన్నింటిలోనూ ఉన్నది. మనకి కనిపించినంత మాత్రంలో లేదని అనుకోకూడదు. అటువంటి చర అచరము పదార్థములన్నింటికీ కూడా అధికారిని, అధినాయకి, పాలకురాలు ఎవరు అంటే చరాచర జగన్నాథ. ఇది నాథ అనేటువంటి పదంలో ఉన్నటువంటి అర్థం. కాబట్టి చరాచర జగత్తుకంతటికి, చర జగత్తు, అచర జగత్తు అన్నిటికీ కూడా అధినాయకురాలు ఎవరు అంటే ఆ శ్రీమాతే, శ్రీ మహారాజ్ని కనుక. అదన్నమాట ఈ చరాచర జగన్నాథ అనేటువంటి నామానికి అర్థం. నాథ అనే పదానికి భర్త అనే అర్థం ఉన్నది. ఎందుకు? ఒక భార్యకి భర్త సర్వస్వము అతనే అని భావించినప్పుడు ఆయన నాథుడు. ఆయన కన్నా గొప్పదేది ఆమెకి ఈ ప్రపంచంలో లేదు. అలా భార్య భావిస్తే ఆ భార్యకి ఆయన నాథుడు. నాథా అని భార్య పిలిచింది అంటే నాకు నీకన్నా గొప్పవారెవరు ఈ ప్రపంచంలో లేరయ్యా అని ఆమె చెప్పకయే చెప్తోందనమాట, ఒకే ఒక సంబోధనతో. అలా కాని పక్షంలో ఏమనాలి? తాళి కట్టినటువంటి పెనిమిటి
అని మాత్రమే భర్తని మనం కన్సైడ్ చేసేయాలి. ఇదన్నమాట నాథ అనే శబ్దానికి విస్తృతమైనటువంటి అర్థము, సంకుచితమైనటువంటి అర్థం రెండు చెప్పుకున్నాం. కానీ అమ్మవారి తాలూకా విషయంలో మనం భావించినట్లయితే చరాచరములన్నింటికీ కూడా అధినాయకురాలు గనక ఆమె యొక్క విస్తృతి మన ఊహకి అందనంత మన పరిధి ఆవిడ పరిధిని మనం గమనించడం లేదా గ్రహించడం, అర్థం చేసుకోవడానికి ఎంతో సాధన తపస్సు చేయవలసి ఉంది అని చెప్పుకుంటూ ఇక్కడికి మనం ఈ రోజుకి ముగిద్దాం. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. నమస్కారం.